Hi, good morning everyone. Become first year, ఫస్ట్ సెమ్ విద్యార్థులకు మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనం ఇప్పుడు మీకు మెటీరియల్ వాట్సాప్ పీడిఎఫ్ స్కానర్ ద్వారా వాట్సాప్ చేయడం జరిగింది. దాన్ని చదవండి. చదివి అర్థం కాకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది వినండి. విని మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, లేదా మీరు ఏ విధంగానైనా సరే నాకు డౌట్స్ అడగండి. అయితే ఇంతకుముందు క్లాస్లో మనం కొన్ని అకౌంటింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ అలాంటివి మీకు వాట్సాప్ చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందు అకౌంటింగ్ ప్రాసెస్ గురించి మనకు తెలియాలి. అకౌంటింగ్ క్రమం. ఈ యొక్క అకౌంటింగ్ క్రమాన్ని కనుక మనం చూసినట్టయితే ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఈ అకౌంటింగ్ క్రమం లోపల ముఖ్యంగా ఖాతాల వర్గీకరణ మరియు డెబిట్ క్రెడిట్ నిబంధనలు, వాటిని అమలుపరిచే విధానం ఏ విధంగా ఉంటుందనేది మనం పూర్తిగా ఈ యూనిట్ లోపల తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో తెలుసుకోవడం జరిగింది. అయినా సరే ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోపల సైన్స్ నుండి కొంతమంది విద్యార్థులు మన దగ్గరికి మన బీకాంలో జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ యూనిట్లో ఎదురైన సాల్వ్ చేసిన అంశాలనే మళ్ళీ మనం ఒకసారి పునరావృతం చేయడం జరుగుతుంది. అయితే వాటిని కనుక చూసినట్టయితే ఈ ఖాతాల వర్గీకరణ, డెబిట్ మరియు క్రెడిట్ నిబంధనలు, వాటి అమలులు వివరించడం, ఇది వ్యాపార వ్యవహారాలు రాయడానికి సహాయపడుతుంది. డెబిట్ క్రెడిట్ అనేది వ్యాపార వ్యవహారాలు నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవహారాలు 2 దశలలో రాయబడును. అవి మొదటి దశ ఒక పుస్తకంలో వ్రాయడం జరుగుతుంది. దానిని చిట్టా అని పిలవడం జరుగుతుంది. దాన్ని మనం ఏమని పిలవడం జరుగుతుంది? దాన్ని చిట్టా అనడం జరుగుతుంది. దీనినే తొలిపద్దు, మలిపద్దు అని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. లెడ్జర్, జనరల్. మనం ఈ పుస్తకాలను చిట్టా ఆవర్జాలలో నమోదు చేసి అంకన తయారు చేయడం జరుగుతుంది. ఫస్ట్ చిట్టాలలో రాస్తాం, తర్వాత ఆవర్జ ఖాతాలలో రాస్తాం. ఆవర్జ ఖాతాల తర్వాత ఎక్కడ రాస్తాం? ట్రయల్ బ్యాలెన్స్. లెడ్జర్స్లో రాసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ నుండి మనం ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే
In the previous unit, various concept of accounting were discussed. In the unit class, in this unit, the classification of accounting and rules of debit and credit and their application are explained. ఇక్కడ మనకి బిజినెస్ లోపల ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని మనం డెబిట్ మరియు క్రెడిట్గా వాటిని వర్గీకరించడం, అంటే ఈ రెండు రకాలుగా మనం వర్గీకరించి మనం రాయడం జరుగుతుంది. కాబట్టి డెబిట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెబిట్, వాట్ ఈస్ ద క్రెడిట్, వి నౌ. అయితే మనం ఇక్కడ ఈ సిస్టాన్ని కనుక చూసినట్టయితే అకౌంటింగ్ సిస్టాన్ని కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి బ్రాడ్లీ దేర్ ఆర్ టూ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. మనకి స్థూలంగా రెండు అకౌంటింగ్ పద్ధతులు ఉండడం జరుగుతుంది. దట్స్ ఆర్ ఫస్ట్ వన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, సెకండ్ వన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఏంటి, జంట పద్దు విధానం మరియు ఒంటి పద్దు విధానం. జంట పద్దు విధానం మరియు ఒంటి పద్దు విధానాన్ని కనుక చూసినట్టయితే ఇక్కడ ఒంటి పద్దు విధానం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే మనం అర్థం చేసుకుంటాం ఏంటంటే ఒకటే వ్యవహారం, ఓన్లీ సింగిల్ ఎంట్రీని మాత్రమే మనం నమోదు చేస్తాము అని అనుకుంటాం. కానీ ఇక్కడ కొన్ని వ్యవహారాలకు సమ్ ట్రాన్సాక్షన్స్కి మనం టూ డెబిట్ మరియు క్రెడిట్ను నమోదు చేయడం జరుగుతుంది, కొన్నిటిని వదిలివేయడం జరుగుతుంది. అంటే మొత్తం వ్యవహారాలను డబుల్ ఎంట్రీ సిస్టంలో రాయడం జరగదు. కాబట్టి కొన్ని వ్యవహారాలను రాసి కొన్ని వ్యవహారాలను వదిలేయడం, అంటే వదిలేయడం జరుగుతుంది. సమ్ ట్రాన్సాక్షన్స్ వి లీవ్ ఇట్, సమ్ ట్రాన్సాక్షన్స్ వి టేక్ టు డెబిట్ ఆర్ టూ ట్రాన్సాక్షన్స్, దట్స్ ఆర్ డెబిట్ అండ్ క్రెడిట్. ఆ విధంగా మనం రెండిటిని తీసుకునే వాటిని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే డబుల్ ఎంట్రీ సిస్టమ్ లోపల మనం ఇది చాలా ఉపయోగంలో ఉన్న పద్ధతి అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యవహారానికి రెండు అంశాలు ఉంటాయి. అవి ఒకటి వచ్చే ప్రయోజనం, రెండోది పోయే ప్రయోజనం. వచ్చే ప్రయోజనం మరియు పోయే ప్రయోజనం, రిసీవింగ్ మరియు గివింగ్. ఒకటి తీసుకునే ప్రయోజనం ఉంటుంది, ఒకటి పోయే ప్రయోజనం ఉంటుంది, రిసీవింగ్ మరియు గివింగ్. ఈ రెండు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ జంట పద్దు విధానం అనేది మనం తయారు చేయడం జరుగుతుంది. ఈ జంట పద్దు విధానం ఏదైతే కాదో దాన్ని ఒంటి పద్దు విధానంగా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి వ్యవహారానికి రెండు అంశాలు ఉంటాయి, ఇచ్చే అంశము, పుచ్చుకునే అంశము. ఉదాహరణకు కనుక మనం చెప్పినట్టయితే మీరొకరికి డబ్బులు ఇచ్చినట్టయితే వేరొకరు పుచ్చుకున్నట్టు అవుతుంది. అవును కదా, మనం ఒకరికి డబ్బులు ఇస్తే ఒకరు మనం ఇస్తే వాళ్ళు తీసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి వ్యవహారానికి ఒకే సమయంలో ఒకే మొత్తంతో రెండు ఖాతాల ప్రయోజనాన్ని ఇచ్చే ఖాతా ఒకటి, ప్రయోజనాన్ని పొందే ఖాతా ఒకటి ప్రభావితం అవుతాయి. దానినే జంట పద్దు విధానం అని వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం సాధారణంగా చూసుకున్నట్టయితే మనం ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు మన దగ్గరికి ఏమొస్తుంది, వస్తువు వస్తుంది. మరి మన నుండి వస్తువు కొన్నప్పుడు మనం వస్తువు ఇచ్చిన వ్యక్తికి ఏమి ఇస్తాం, డబ్బులు ఇస్తాం. అంటే మన నుండి ఒకటి పోయేది వస్తుంది, పోయే వ్యవహారం ఉంటుంది, మనకోటి వచ్చే వ్యవహారం ఉంటుంది. ఈ రెండు వ్యవహారాలను కలిపి రాసే పద్ధతినే జంట పద్దు విధానం అని చెప్పడం జరుగుతుంది. అయితే
ఖాతాలు ఖచ్చితంగా ఉన్నది లేనిది నిరూపించవచ్చు. ఈ విధంగా మనం జంట పద్దు విధానము అంటేనే గుర్తుంచుకోవాల్సిన విషయం సింపుల్ వర్డ్ ఏంటంటే వచ్చే ప్రయోజనం పోయే ప్రయోజనాన్ని కలిపి వ్యవహారాలను నమోదు చేసే పద్ధతినే జంట పద్దు విధానం అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఏవైతే రిసీవింగ్ గివింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి మనం నమోదు చేసే పద్ధతిని జంట పద్దు విధానం అని చెప్పవచ్చు. అయితే జంట పద్దు విధానము కాని పద్ధతినే ఒంటి పద్దు విధానమని, అసంపూర్ణ రికార్డులు అని, అసంపూర్ణ రికార్డులు లేని ఖాతాలని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒంటి పద్దు విధానం, జంట పద్దు విధానం కనుక మనం చూస్తే వీటిని అకౌంటింగ్ పద్ధతులుగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ యొక్క అకౌంటింగ్ పద్ధతులతో పాటు అకౌంటింగ్ సైకిల్ని కనుక మనం చూసినట్టయితే మనం ఏమేం చేయవలసి ఉంటుంది స్టార్టింగ్ నుండి అంటే ఫస్ట్ వన్ అకౌంటింగ్ సైకిల్. ఈ అకౌంటింగ్ సైకిల్ లోపల అకౌంటింగ్ సైకిల్ ఉంది కదా, అకౌంటింగ్ చక్రం. ఫస్ట్ మనం వ్యాపార వ్యవహారాలు ఉంటాయి. ఈ వ్యాపార వ్యవహారాలతో పాటు ఈ వ్యాపార వ్యవహారాలను మనం చిట్టా పద్దుల రూపంలోకి మళ్లించడం జరుగుతుంది, చిట్టా పద్దుల్లో రాయడం జరుగుతుంది. ఈ చిట్టా పద్దుల తర్వాత నెక్స్ట్ ఆవర్జ్య ఖాతాల నామోదు, నెక్స్ట్ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్, నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్. ఈ యొక్క సబ్సిడరీ బుక్స్ లెడ్జర్ పోస్టింగ్, సబ్సిడరీ బుక్స్, ట్రయల్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఆదాయ నివేదిక, ఇన్కమ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ దట్ ఆఫ్టర్ ఏంటి మనం తీసుకునేది బ్యాలెన్స్ షీట్. మనం ఈ యొక్క బ్యాలెన్స్ షీట్తో మన యొక్క వ్యాపార వ్యవహారాలు ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతాయి. అంటే మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ఆస్తపుల పట్టి తయారు కాగానే నెక్స్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఈ విధంగా మనం మన యొక్క అకౌంటింగ్ చక్రం అనేది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఏ విధంగా? అకౌంటింగ్ సైకిల్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దట్ ఆఫ్టర్ జనరల్ ఎంట్రీస్, లెడ్జర్ పోస్టింగ్, సబ్సిడరీ బుక్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఇన్కమ్ స్టేట్మెంట్స్, లాస్ట్ బ్యాలెన్స్ షీట్. ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ మనం తయారు చేయడంతో మన యొక్క అకౌంటింగ్ విధానం అనేది పూర్తవుతుంది. మరి ఇవన్నీ తయారు చేయాలంటే విల్ ప్రిపేర్ దిస్ ఆర్ స్టేట్మెంట్స్. అంటే మనం ఏం చేయాలి? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ అనేది మనకు తెలియాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్. ఈ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ని కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఇవి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే మనకు ఖాతాల యొక్క వివరాలు పూర్తిగా తెలవాలి. నెక్స్ట్ మనం చిట్టపద్దులు రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఖాతా అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్స్ టైప్స్ ఏంటి, ఏ అకౌంటింగ్లో ఎలాంటి వ్యవహారాలు వస్తాయి అనేది మీకు తెలియాలి. కాబట్టి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ మనం వ్యక్తిగత ఖాతా.
ఖాతాలను వ్యక్తిగత ఖాతాని, వ్యక్తిగతం కాని ఖాతాలు అని వర్గీకరించడం జరుగుతుంది. ఏంటి? వ్యక్తిగత ఖాతా, వ్యక్తిగతం కాని ఖాతాలు. ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్ అకౌంట్. సెకండ్ వన్ ఇంపర్సనల్ అకౌంట్, అంటే వ్యక్తిగత ఖాతా మరియు వ్యక్తిగతం కాని ఖాతాలు. ఈ యొక్క వ్యక్తిగతం కాని ఖాతాలను మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. దేన్ని? ఇంపర్సనల్ అకౌంట్స్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్. దట్స్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ రియల్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్. వ్యక్తిగతం కాని ఖాతాలను రెండు ఖాతాలుగా వర్గీకరించవచ్చు. అవి వాస్తవిక ఖాతా మరియు నామమాత్రపు ఖాతా. ఈ యొక్క ఖాతా యొక్క పేరును కనుక మనం చూసినట్టయితే ఖాతా నేమ్ ఆఫ్ ద అకౌంట్. ఈ యొక్క నేమ్ ఆఫ్ ద అకౌంట్ను కనుక మనం చూసినట్టయితే ఖాతా ఏ ఆకారంలో ఉంటుంది? ఏ షేప్లో ఉంటుంది? ఖాతా టీ ఆకారంలో ఉంటుంది. టీ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ క్రెడిట్, ఇక్కడ డెబిట్. క్రెడిట్, డెబిట్లుగా వర్గీకరించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఖాతా టీ ఆకారంలో ఉంటుంది. తర్వాత వ్యక్తిగత ఖాతా అంటే ఏంటి? వాస్తవిక ఖాతా అంటే ఏంటి? నామమాత్రపు ఖాతా అంటే ఏంటి? మనకు తెలియాలి. ఇక్కడ చూడండి, వ్యక్తిగత ఖాతా అంటే వ్యక్తుల, సంస్థల, కల్పిత వ్యక్తుల పేరిట ఏర్పాటు చేసిన ఖాతాలను వ్యక్తిగత ఖాతా అని చెప్పడం జరుగుతుంది. వ్యక్తులు, సహజమైన వ్యక్తులు కానీ లేదా న్యాయ దృష్ట్యా వ్యక్తులుగా పరిగణ పొందే వారు కానీ వ్యక్తిగత ఖాతాల పరిధిలోకి రావడం జరుగుతుంది. వ్యక్తులతో జరిగిన వ్యవహారాలను ఈ ఖాతాలో రాస్తారు. ఒక్కొక్క వ్యక్తి ప్రత్యేకంగా ఒక ఖాతాను తెరవడం జరుగుతుంది. ఉదాహరణకు గణేష్ ఖాతా, మోహన్ ఖాతా, రామ్లాల్ ఖాతా, సెంట్రల్ బ్యాంక్ ఖాతా, ఢిల్లీ క్లాత్ అకౌంట్, జనరల్ మిల్స్ లిమిటెడ్ వారి ఖాతా. ఈ విధంగా అంటే ఇక్కడ మనం ఏం గుర్తు చేసుకోవాలి? వ్యక్తి అనే పదము లోపల వ్యక్తిగత ఖాతా అంటే వ్యక్తులే కాదు, చట్టం దృష్టిలో వ్యక్తిగా పరిగణింపబడే సంస్థ కూడా వ్యక్తిగానే మనం గుర్తించాలి. మరి ఒక కంపెనీ ఉంది. ఏంది? పెప్సీ కంపెనీ ఉంది, లేదా కోకోకోలా కంపెనీ ఉంది, లేదా మీకు తెలిసిన ఏదైనా బజాజ్, హోండా ఏదైనా ఒక కంపెనీ ఉంది. అది వ్యక్తియా కాదా? వ్యక్తి. బ్యాంక్ ఉంది, బ్యాంకు కూడా ఒక వ్యక్తి. అంటే వ్యక్తి భౌతిక రూపం కనబడదు, కానీ వ్యక్తి చేసే పనులు చేసే సంస్థలు అన్నీ కూడా వ్యక్తులుగానే పరిగణించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ అదే చెప్పాడు చూడండి. ఇది ఏంది? న్యాయ దృష్ట్యా వ్యక్తులుగా, ఇక్కడ చూడండి, న్యాయ దృష్ట్యా వ్యక్తులుగా పరిగణింపబడే సంస్థలన్నీ వ్యక్తులే అని చెప్పడం జరిగింది. న్యాయ దృష్ట్యా వ్యక్తులుగా పరిగణింపబడే సంస్థలు అన్నీ కూడా వ్యక్తులే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాస్తవిక ఖాతా. వ్యక్తి అంటే ఏందో మనం తెలుసుకున్నాం కదా. ఏం తెలుసుకున్నాం? వ్యక్తి అంటే వ్యక్తి అని కాకుండా కొన్ని రకాల సంస్థలు కూడా వ్యక్తులుగానే మనం పరిగణించవలసి ఉంటుంది. అవన్నీ వ్యక్తులని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వాస్తవిక ఖాతాను కనుక మనం చూసినట్టయితే ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలను చూపే ఖాతాలను వాస్తవిక ఖాతా అంటారు.
వాస్తవిక ఖాతా అంటే, రియల్ అకౌంట్ అంటే అకౌంట్స్ విచ్ షో డీలింగ్ ఇన్ అసెట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ రియల్ అకౌంట్. ఏదైతే ఆస్తులను చూపిస్తుందో దానిని రియల్ అకౌంట్గా, వాస్తవిక ఖాతాగా మనం చెప్పడం జరుగుతుంది. ఏ సపరేట్ అకౌంట్ ఈజ్ కిప్ట్ ఫర్ ఈచ్ ప్రాపర్టీ. ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఒక ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది, ఉంచవలసి ఉంటుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ మిషనరీ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, క్యాష్ అకౌంట్. They are called real account as they represent thing of value owned by the business. ఏం చెప్తున్నాడు ఇక్కడ? జీతాల అకౌంటు, వేతనాల అకౌంటు, యంత్రాలు, ఫర్నిచరు, క్యాషు మొదలైన ఖాతాలన్నిటినీ, అంటే మన సంస్థలో ఉండే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించిన ఏవైతే వ్యవహారాలు మనం చేయవలసి ఉంటుందో అవన్నీ కూడా వాస్తవిక ఖాతాగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా, నామినల్ అకౌంట్. ఇక్కడ నామినల్ అకౌంట్ అంటే చూడండి, వ్యక్తి ఫస్ట్ది ఏంటిది? పర్సనల్ అకౌంట్. సెకండ్ వన్ రియల్ అకౌంట్. ఈ రెండు అకౌంట్స్లలో రానివి ఏవైతే ఉంటాయో అవి నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్ లోపల వచ్చేవి ఎక్స్పెండిచర్స్, ఖర్చులు. అయితే వాటిని కనుక మనం చూసినట్టయితే నామమాత్రపు ఖాతా ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలను, ఆదాయ వ్యవహారాలను రాసుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రతి అంశానికి విడివిడిగా ఖాతాలను ఏర్పాటు చేస్తారు. జీతాల ఖాతా, వేతనాల ఖాతా, వచ్చిన కమిషన్ ఖాతా, పోయిన కమిషన్ ఖాతా మొదలైన అంశాలన్నిటినీ, అంటే ఖర్చులు, ఆదాయాలు, లాభాలు, నష్టాలు ఏవైతే 4 ఐటమ్స్, ఖర్చు, ఆదాయం, లాభం, నష్టం, ఈ 4 అంశాలకు సంబంధించి రికార్డు చేసే పుస్తకాన్ని నామమాత్రపు ఖాతాగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నామమాత్రపు ఖాతాను కనుక మనం చూసినట్టయితే నామినల్ అకౌంట్స్ రికార్డ్ ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సెపరేట్ అకౌంట్ ఆర్ maintained for each item of expenses or incomes. Some examples are salaries account, wages account, commission received account, etc. మొదలైనవి. They are called nominal account because they are accounts only for name సేక్. కాబట్టి వీటినన్నిటిని మనం నామినల్గా చెప్పుకోవడం జరుగుతుంది, నామినల్ అకౌంట్గా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏ దానికైనా ఈ ఖాతాల వర్గీకరణ లోపల వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామినల్ అకౌంట్ ఏవైతే ఉన్నాయో వీటిలో వచ్చే ప్రతి అంశానికి సపరేట్గా ఖాతాలో తయారు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క ఖాతాలను ఇంకా కొన్ని రకాలుగా కూడా వర్గీకరించడం జరిగింది. అయితే అవి క్యాపిటల్ టైప్ అకౌంట్స్, రెవెన్యూ టైప్ అకౌంట్స్గా వర్గీకరించడం జరిగింది. క్యాపిటల్ టైప్ అకౌంట్స్, రెవెన్యూ టైప్ అకౌంట్స్గా మనం రాబడి తరహా ఖాతాలు, పెట్టుబడి తరహా ఖాతాలు కూడా మనకి ఇందులో వస్తుంటాయి. వాటిని అదేవిధంగా
అకౌంట్స్ చూడండి, ఇక్కడ అకౌంట్స్ ఖాతాలు, ఖాతాలు. అయితే అకౌంట్స్ ఉంది కదా, ఖాతాలు. పర్సనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ వ్యక్తిగతం కాని ఖాతాలు, వ్యక్తిగతం కాని ఖాతాలు. వ్యక్తిగతం కాని ఖాతాలను మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇంపర్సనల్ అకౌంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. That's our first one, real account. Second one, nominal account. Nominal account divide into 2 parts. Expenses account, income accounts. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాస్తవిక ఖాతాని, రియల్ అకౌంట్ని మరియు వ్యక్తిగత ఖాతాలను, వాస్తవిక ఖాతాలను పెట్టుబడి తరహా ఖాతాలు, ఆస్తుల ఖాతాలు, అప్పుల ఖాతాలు, లయబిలిటీస్ అకౌంట్, అసెట్స్ అకౌంట్స్గా వర్గీకరించడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి అందులో ఉంది కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఇందులో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మీరు ఇంతకుముందు దాంట్లో ఇచ్చిన అంశాలను కూడా క్లుప్తంగా చదవండి. క్లుప్తంగా చదివి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి నాకు. అయితే నెక్స్ట్ ఒక్క నిమిషం. వ్యక్తిగత ఖాతా, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ మనం కనుక చూసినట్టయితే, ఖాతా సూత్రాలను కనుక మనం చూసినట్టయితే, రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ని కనుక మనం చూసినట్టయితే, ఇక్కడ ఫస్ట్ వన్ సూత్రాలు మీరు గుర్తుంచుకోవాలి. ఈ గుర్తుంచుకుంటేనే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, చిట్టపద్దులు చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకో క్లాస్ లోపల పూర్తిగా క్లారిటీగా మీకు డెబిట్ క్రెడిట్లను ఏ విధంగా మనం చేయాలి అకౌంట్స్ బోర్డు పైన చెప్తూ వీడియో తీసి మీకు పంపించడం జరుగుతుంది. అయితే వ్యక్తిగత ఖాతా, పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ డెబిట్ అంటే ఏంటి? పుచ్చుకునే వారి ఖాతాను డెబిట్ చేయాలి, ఇచ్చేవారి ఖాతాను క్రెడిట్ చేయాలి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే డెబిట్ ద రిసీవర్ అంటే ఇచ్చేవారిని డెబిట్ చేయాలి, తీసుకునేవారిని ఇచ్చేవారిని క్రెడిట్ చేయాలి. తీసుకునేవారిని డెబిట్ చేయాలి, ఇచ్చేవారిని క్రెడిట్ చేయాలి. ఏ వ్యక్తి అయితే తీసుకుంటాడో తీసుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, ఏ వ్యక్తి అయితే ఇస్తాడో ఆ వ్యక్తిని క్రెడిట్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్, నేనే సంస్థ అనుకోవాలి. మనం లెక్కలు తయారు చేసేటప్పుడు నేనే సంస్థ అనుకోవాలి. నేనే సంస్థ అనుకున్నప్పుడు నాకు ఇచ్చేవారిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. తీసుకునేవారిని నాకు వస్తే డెబిట్ చేయాలి, నా నుండి నాకు ఇచ్చేవారిని క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతాను కనుక చూసినట్టయితే, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇన్ అవుట్. క్రెడిట్ వాట్ కమ్స్ అంటే డెబిట్ వాట్ కమ్స్, ఏదైతే మనకు వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి, ఏదైతే మన నుండి పోతుందో దాన్ని క్రెడిట్ చేయాలి. వాస్తవిక ఖాతా సూత్రం ప్రకారం ఒకటే ఒక లాజిక్, మన దగ్గరకు వచ్చే వాటిని డెబిట్ చేయాలి,
మన నుండి పోయే వాటిని క్రెడిట్ చేయాలి, మన నుండి తీసుకునే వారిని కూడా క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ను కనుక మనం చూసినట్టయితే డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, వ్యాపారం యొక్క ముఖ్యోద్దేశం లాభార్జన కదా, వ్యాపారం యొక్క ముఖ్యోద్దేశం లాభార్జన. మరి లాభం ఆర్జించాలంటే లాభమైన రావచ్చు, నష్టమైన రావచ్చు. నష్టాలను ఖర్చులను డెబిట్ చేయాలి, లాభాలను ఆదాయాలను క్రెడిట్ చేయాలి. డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆదాయాలను, లాభాలను క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ రేపటి క్లాస్లో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ వినండి, విని మొత్తం చదవండి. చదివిన తర్వాత ఈ పట్టికలు కూడా ఉన్నాయి కదా, ఇవి ఈ సూత్రాల తర్వాత పట్టికలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టికలను కూడా మీరు పూర్తిగా చదవండి. అయితే బాగా గుర్తుంచుకోండి, ఈ 3 సూత్రాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కన్ఫామ్గా ఇవి ఈ సూత్రాలను తప్పనిసరిగా నేర్వండి. ఇవి గుర్తుండాలి మీకు, ప్రతి ఒక్కరికి ఈ 3 సూత్రాలు బాగా గుర్తుండాలి. సరేనా? ఈ సూత్రాలు కనుక గుర్తుంటే మనం ప్రాబ్లమ్స్ చేయడం ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ నాన్న.